కాకరకాయ ఉల్లికారం ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. చేదు ఉండదు, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ముందుగా ఈ కాకరకాయలకి పీల్ మొత్తం తీసేసుకోవాలి. తర్వాత 1 ఇంచు మందంలో కాకరకాయలని కట్ చేసుకోండి. తర్వాత దాని మిడిల్ పార్ట్ లో గింజలు లేకుండా మొత్తం తీసేసుకోండి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని అది బాగా హీట్ అయ్యాక దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక దాంట్లోకి చింతపండు, పసుపు వేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత ఆ కడాయిలోనే ఆయిల్ పోసుకొని దాంట్లో 1 స్పూన్ ధనియాలు, కొన్ని వెల్లుల్లిపాయలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఈ కాకరకాయలను బాగా వేయించాలి. తర్వాత ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్ లో వేసుకొని దాంట్లో 2 స్పూన్స్ కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వీటినన్నిటిని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత కాకరకాయ ముక్కల్లోకి ఈ ఉల్లికారాన్ని స్టఫింగ్ కోసం ఇలా పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలు, మిగిలిన ఉల్లి పేస్ట్ కూడా వేసుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే కాకరకాయ ఉల్లికారం రెడీ.